ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. కార్తీక పురాణము 18వ అధ్యాయం. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ధనలోభుడు తిరిగి ఆంగీరసుల వారిని ఇలా అడుగుతున్నాడు. ఓ మునిచంద్ర, మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడను. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే. నా పూర్వపుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలవగలిగాను. మీ వంటి పుణ్యమూర్తుల సాంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను. లేకపోతే అడవిలో చెట్టుగానే ఉండాల్సి వచ్చేది కదా. అసలు మీ దర్శన భాగ్యం కలగడం ఏమిటి? కార్తీక మాసం కావడం ఏమిటి? చెట్టుగా ఉన్న నేను విష్ణు ఆలయాన్ని ప్రవేశించడం ఏమిటి? నాకు సద్గతి కలగడం ఏమిటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే కదా. కాబట్టి ఇకపై మీతోనే ఉంటూ మీ శిష్యకోటిలో ఒకడిగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయాల్సిన సత్కర్మలను, అనుసరించాల్సిన విధానాలు, వాటి ఫలితాలను విశదీకరించమని కోరాడు. దానికి ఆంగీరస మహర్షి ఇలా చెబుతున్నారు. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే, అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగను. ప్రతి మనిషి శరీరమే సుస్థిరం అని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే కానీ ఆత్మకు లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరునకు అర్పించాలి. అంటే ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడు, ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలను తెలుసుకోవాలి, వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలు ఆచరించినా అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా, అంటే మొత్తానికి ఈ 3 మాసాల్లో తప్పక నదీ స్నానాలు, ప్రాతకాల స్నానాలు ఆచరించాలి. అతుల స్నానాలు ఆచరించి దేవతార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్రగ్రహణ సమయాల్లో, ఇతర పుణ్యదినాల్లో అయినా సరే కనీసం ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ ఫలితాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన మాసం కానీ, వేదాలతో సరితూగే శాస్త్రం కానీ, గంగా గోదావరులకు సమాన తీర్థాలు కానీ, బ్రాహ్మణులకు సమానమైన జాతి కానీ, భార్యతో సరితూగే సుఖము కానీ, ధర్మంతో సమానమైన మిత్రుడు కానీ, శ్రీహరితో సమానమైన దేవుడు కానీ లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీక మాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 అశ్వమేధయాగాల ఫలితాన్ని పొందుతారు అని వివరించను. దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్న ఇస్తున్నాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతం అనగానేమి?
ఎవరు దాన్ని ఆచరించాలి? ఇది వరకెవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలమేమి? దాని విధానమేమి? నాకు సవివరంగా తెలపగలరు అని కోరాడు. ధనలోభుడి ప్రార్థనను మన్నించిన ఆంగీరసుడు ఇలా చెబుతున్నాడు. ఓ ధనలోభ, చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. ఆ 4 నెలలను చాతుర్మాస్యం అంటారు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ 4 నెలలు విష్ణుదేవుడి ప్రీతి కోసం స్నానదాన జపతపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతిని నీకు చెబుతున్నాను, శ్రద్ధగా విను. తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు మరియు వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనముపై కూర్చుని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి కోటి సూర్యప్రకాశుడైన శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండగా ఆ శ్రీహరి నారదుని చూచి ఏమీ తెలియని వాడిలా మందహాసంతో, నారద, క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు. మహామునుల సత్కర్మానుష్ఠాలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమియూ లేవు కదా అని కుశల ప్రశ్నలు వేశాను. అప్పుడు నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి మరలా నమస్కరించి, ఓ దేవా, ఈ జగత్తులో తమరు ఎరుగని విషయాలేమియూ లేవు. అయినా నన్ను అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని తమ దయాద్ర దృష్టితో రక్షింపము అని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరిని కలవరం చెంది లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతూ ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యతీర్థాలు తిరగసాగాను. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు అతను ముసలి రూపంలో ఉండటంతో ఎగతాళి చేయుచున్నారు. మరికొందరేమో ఈ ముసలివానితో మనకేమి పని అని అనుకునిచూ ఉండెను. గర్విష్ఠులై మరికొందరు శ్రీహరిని కనీసం కన్నెత్తి చూడకుండా ఉన్నారు. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరిని ఎలా తరింపజేయాలి అని ఆలోచిస్తూ తన నిజ రూపంలోకి వచ్చాడు. శంఖచక్ర గదా పద్మకౌస్తుభ వనమాలాదులను ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్న మునిపుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి ఆదిదైవుడైన ఆ లక్ష్మీనారాయణుని ఇలా స్తుతించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యం
18వ అధ్యాయం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం. కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఓం